గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే క్లైమేట్ గురించి. నైన్త్ క్లాస్లో శీతోష్ణ స్థితి గురించి ముఖ్యమైన బిట్స్ మనం ప్రాక్టీస్ చేద్దాం. గవర్నమెంట్ అకాడమీలో మనకి ఎన్ని ప్రాక్టీస్ బిట్లు ఇచ్చాయో వాటి గురించి క్లారిటీగా చదువుకుందాం. మీకు ఇది కాన్సెప్ట్ ఓరియేషన్ చాప్టర్ కాబట్టి కాన్సెప్ట్ మీలో ఉంటే దీని నుంచి వచ్చే ప్రతి బిట్స్ మీరు చేయగలరు. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక ప్రాంతంలో ఒక నిర్దిష్ట సమయంలోని వాతావరణ పరిస్థితులను ఈ విధంగా పిలుస్తారు. వెదర్ అని పిలుస్తారు. శీతోష్ణ స్థితి అంటే ఒక ప్రదేశంలోని దీర్ఘకాలిక వాతావరణ స్థితి. శీతోష్ణ స్థితికి వాతావరణ స్థితికి తేడా ఏంటంటే రెండిటిలో ఒకే అంశాలు ఉంటాయి, కానీ ఒకటి లాంగ్ టర్మ్ సంబంధించింది, ఒకటి తక్కువ కాలానికి సంబంధించింది. ఓకేనా? థర్డ్ క్వశ్చన్. భారతదేశం శీతోష్ణ స్థితి ప్రభావితం చేయని వీటిని మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇలాంటి అంశాలని చేయని అంశం అన్నారు. నేలలు. మనకు శీతోష్ణ స్థితి ప్రభావితం చేసే అంశాలు ఎన్ని ఉంటాయంటే టెక్స్ట్ బుక్లో ప్రకారం 6 ఇచ్చినాడు. ఆ 6 ఏంటి అంటే అక్షాంశాలు, ఎత్తు, పీడనం మరియు పవన వ్యవస్థ, సముద్రం, దూరం, సముద్ర ప్రవాహాలు, నైసర్గిక స్వరూపం. ఈ 6 సంబంధించినవి ఉన్నాయి కాబట్టి దీంట్లో నేలలు లేదు. సో నేలలు ప్రభావితం చేయవు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో సరైన వాక్యం అంటే ఫోర్త్ ఆప్షన్. భూమధ్య రేఖ నుండి ధ్రువాల వైపు ప్రయాణిస్తే వార్షిక సగటు ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉంటాయి. సో ఫిఫ్త్ క్వశ్చన్. కింది వాటి సరికాని వాటిని గుర్తించండి. ఫిఫ్త్. సెకండ్, సముద్రంలో వార్షిక సగటు ఉష్ణోగ్రతల తేడాలు చాలా తక్కువగా ఉంటాయి. సముద్ర తీరంలో వార్షిక సగటు ఉష్ణోగ్రతల తేడాలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ తేడాలు చాలా గమనించాలి మీరు. ఓకే. సిక్స్త్ క్వశ్చన్. సముద్ర మట్టం 10 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత ఉన్నప్పుడు 7,000 మీటర్ల ఎత్తులో ఉన్న ఒక పర్వత శిఖరం వద్ద ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది? 7,000 అంటే 7 km. -32 సెంటీగ్రేడ్లో ఉంటుంది. ఓకే, 1 minute. సెవెంత్ క్వశ్చన్. భారతదేశంలో ఏ అక్షాంశాల వద్ద తూర్పు జెట్ ప్రవాహాలు ఏర్పడతాయి? 25 ఉత్తర అక్షాంశాల మధ్య ఏర్పడతాయి. పశ్చిమ విక్షోభాలకు చెందని అంశం. సెకండ్ ఆన్సర్. భారతదేశం అంతటా ఒకే మోస్తరు వర్షానికి కారణమవుతాయి. నైన్త్ క్వశ్చన్. భారతదేశంలో మే జూన్ నెలల మధ్య వీచే వేడి పొడి గాలులు ఈ విధంగా పిలుస్తారు. లూ. భారతదేశంలో తొలిసారిగా వర్షం ఏ నెలలో సంభవిస్తాయి? ఏ కాలంలో సంభవిస్తాయి? భారతదేశంలో తొలిసారిగా వర్షం ఏ కాలంలో సంభవిస్తాయి అంటే వేసవి కాలంలో. తొలకరి జిల్లులు అంటారు చూడు, అవే వేసవి కాలంలో మనకు సంభవిస్తాయి మొదటిసారిగా. 11వ క్వశ్చన్. భారతదేశంలో సంభవించే వర్షాన్ని జతపరచండి. ఆప్షన్ 2. అందీలు అంటే ఉత్తరప్రదేశ్లో వస్తాయి. కాల బైశాఖి వెస్ట్ బెంగాల్లో వస్తాయి. చెర్రీ బ్రోమ్స్ కర్ణాటక. మ్యాంగ్రో షవర్ ఆంధ్రప్రదేశ్. సో 12వ క్వశ్చన్. హిందూ మహాసముద్రంలోని ఏ పవనాలు వీచటం వల్ల భారతదేశంలో ఋతువులు ఏర్పడతాయి? భారతదేశంలో హిందూ మహాసముద్రంలో ఏ పవనాలు వీచడం వల్ల భారతదేశంలో ఋతుపవనాలు ఏర్పడతాయి? సో ఆగ్నేయ వ్యాపార పవనాలు. మనకు భూమధ్య రేఖ మధ్యలో ఇది ఈక్వేటర్కి ఆగ్నేయం సైడ్ వస్తూ ఉంటాయి. ఈ పవనాలే మన భారతదేశానికి భూమధ్య రేఖ దాటిన ఇట్లా తిరుగుతాయి. సో ఇది మన భారతదేశానికి వచ్చే ముందు ఈశాన్య నైరుతి ఋతుపవనాలు అంటాం, కానీ అంతకుముందే దీన్ని మనము ఆగ్నేయ వ్యాపార పవనాలుగా పిలుస్తాం. ఓకే. 13వ క్వశ్చన్. భారతదేశానికి వచ్చిన ఋతుపవనాలు ఈ విధంగా విడిపోతాయి. ఇది మన భారతదేశం అయితే ఈ భూమధ్య రేఖ దాటిన వెంటనే ఇక్కడ ఈ ఆగ్నేయ వ్యాపార పవనాలు వచ్చి ఇట్లా వచ్చిన వెంటనే భారతదేశానికి వచ్చి ఎలా విడిపోతాయంటే అరేబియన్ శాఖగా, ఇంకొకటి బంగాళాఖాత శాఖగా విడిపోతాయి. సో ఎలా అంటే అరేబియన్ శాఖ, బంగాళాఖాత శాఖ విడిపోతాయి. నెక్స్ట్, పశ్చిమ విక్షోభాలు
ఏ కాలంలో వర్షాన్ని ఇస్తాయి? పశ్చిమ విక్షోభాలు ఏ కాలంలో వర్షాన్ని ఇస్తాయి అంటే శీతాకాలంలో వర్షాన్ని ఇస్తాయి పశ్చిమ విక్షోభాలు. చలికాలంలో ఆ గాలితో పాటు, చల్లటి గాలితో పాటు మనకు అక్కడక్కడ చిన్న చిన్న వర్షాలు కూడా వస్తుంటాయి మనకు. ఓకేనా? నెక్స్ట్, ఈశాన్య ఋతుపవనాలకు చందని అంశం. ఇలాంటి చాలా జాగ్రత్త చూసుకోవాలి, ఇట్లాంటి దాంట్లో మనకు బిట్టు పోతుంది. సో ఈశాన్య ఋతుపవనాలకు చందని అంశం. వాయువ్య భారతదేశంలో అల్పపీడనం ఏర్పడుతుంది. వాయువ్య భారతదేశంలో అల్పపీడనం ఏర్పడుతుంది. ఓకే. నెక్స్ట్, ఈశాన్య ఋతుపవనాల వల్ల అధిక వర్షం పొందే తీరం. ఈశాన్య ఋతుపవనాల వల్ల అధిక వర్షపాతం పొందే తీరం ఏంటి అంటే మనకు కోరమండల్ తీరం వస్తుంది. కోరమండల్ తీరం ఏం చేస్తుందంటే ఈశాన్య ఋతుపవనాలకు వెళ్ళేటప్పుడు ఇక్కడ కొండలు నిటారుగా ఉంటాయి కాబట్టి ఇక్కడ వర్షాలు ఇవ్వవు. తిరిగి వచ్చేటప్పుడు ఈ కొండలకి అడ్డంగా వస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఎక్కువ వర్షం కురుస్తుంది మనకు. సో మీ కాన్సెప్ట్, మీకు ఆ జాగ్రఫికల్ ఐడియా ఉంటే ఇలాంటి బిట్లు మీరు చేయగలరు. సో కోరమండల్ 17వ క్వశ్చన్. ఋతువులు నెలలు జతపరచండి. ఋతువులు నెలలను జతపరచండి. సో హేమంత ఋతువు సెప్టెంబర్ టు అక్టోబర్, వసంత ఋతువు మార్చ్ టు ఏప్రిల్, శరత్ ఋతువు నవంబర్ టు డిసెంబర్, శిశిర ఋతువు జనవరి టు ఫిబ్రవరి. ఓకే. ఏజీడబ్ల్యూను విస్తరించండి. ఏజీడబ్ల్యూని విస్తరించండి. ఆంథ్రోపోజెనిక్ గ్లోబల్ వార్మింగ్. ఆంథ్రోపోజెనిక్ గ్లోబల్ వార్మింగ్. 19 క్వశ్చన్. ధృవాలు కరగడం వల్ల విడుదల అయ్యే ప్రధాన వాయువు. ధృవాలు కరగడం వల్ల విడుదలయ్యే ప్రధాన వాయువు ఏంటంటే మీథేన్. ఐలా తుఫాను కారణంగా వరదలకు గురైన ప్రాంతం. ఐలా తుఫాను కారణంగా వరదలకు గురైన ప్రాంతం సుందర్బాన్, వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. 21 క్వశ్చన్. భారతదేశంలో అధిక వర్షపాతం పొందే ప్రాంతం. అధిక వర్షపాతం పొందే ప్రాంతం భారతదేశంలోనే మాన్సిన్రామ్, మేఘాలయలోని కాసికొండలో ఉంటుంది ఇది. సో భారతదేశంలో అత్యధిక వర్షపాతం దేనిలో వస్తుంది అంటే నైరుతి ఋతుపవనాల్లో వస్తుంది. 23వ క్వశ్చన్. వేసవి కాలంలో భారతదేశంలో ఉష్ణోగ్రత విస్తీర్ణలో సరైన అంశం ఎన్నుకోండి అన్నాడు. సరైన అంశం ఎన్నుకోండి అంటే దక్షిణం నుండి ఉత్తరానికి వెళ్ళే కొలది ప్రయాణిస్తే ఉష్ణోగ్రత పెరుగుతుంది. దక్షిణం నుండి ఉత్తరానికి ప్రయాణిస్తే ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఓకే, మీకు జాగ్రఫికల్గా ఐడియా ఉండాలి. 24th. పీడన మేకల వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రయాణించే పవనాలు. పీడన మేకల వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రయాణించే పవనాలు ఋతుపవనాలు. తిరోగమన ఋతుపవనాలకు చందని అంశం. గాలిలో అల్పతేమ కారణంగా వాతావరణం చాలా ఉక్కపోతగా ఉంటుంది. ఇది రాంగ్ ఆన్సర్. ఓకే, మిగతావన్నీ కరెక్ట్. 26. హరిత గృహ ప్రభావాన్ని తగ్గించడం కోసం 2013లో సదస్సు ఎక్కడ జరిగింది? హరిత గృహ ప్రభావాన్ని తగ్గించడం కోసం 2013లో సదస్సు ఎక్కడ జరిగింది? పోలాండ్ రాజధాని వార్సాలో జరిగింది. ఇలాంటి గ్లోబల్ వార్మింగ్ సమిట్లు చాలా జరిగినాయి, మనకు ముందు టాపిక్లో వస్తుంది. ఓకే. 27th. క్రింది వాటిలో భారతదేశ శీతోష్ణ స్థితి అంశాలలో సరికాని అంశం. ఇక చూడండి, పశ్చిమ విక్షోభాలు ఉన్నాయి కదా, ఈ పశ్చిమ విక్షోభాలు మనకు శీతాకాలంలో వస్తాయి కాబట్టి ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకు? వేసవి కాలంలో ఇచ్చాడు. సో ఇది సరికానిది. మిగతావి 3 కరెక్టే. సో ఆన్సర్ 3. 28వ క్వశ్చన్. భారతదేశంలో అత్యధికంగా వర్షం నమోదయ్యే రెండవ ప్రాంతం అన్నాడు. ఆ రెండవ ప్రాంతం ఏంటంటే మాన్సిన్రామ్ ఫస్ట్ది అయితే, సెకండ్ది చిరపుంజి. ఇవి రెండు మేఘాలయలోని కాసికొండలకు ముఖద్వారంగా ఉంటుంది కాబట్టి ఇవి రెండు మేఘాలయలోనే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మాన్సిన్రామ్ అండ్ చిరపుంజి. తిరోగమన ఋతుపవన వర్షం అధికంగా సంభవించే ప్రాంతం. ఇందాక ఒక క్వశ్చన్ వచ్చింది మనకు అది. ఓకే. 29వ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి అంటే కోరమండల్. పశ్చిమ కనుమల వర్షఛాయ ప్రాంతం తమిళనాడు.
మాన్సూన్ అనే పదం మౌజం అను ఏ భాషా పదం నుండి వచ్చింది? అరబిక్. మాన్సూన్ అంటే అర్థం ఋతువు అనే అర్థం, ఋతువు. రాజస్థాన్ రాష్ట్రాన్ని ఈ క్రింది వాటిలో ఏ ప్రాంతంగా చెప్పవచ్చు? రాజస్థాన్ రాష్ట్రాన్ని ఈ క్రింది వానిలో ఏ ప్రాంతంగా చెప్పవచ్చు అంటే శుష్క ప్రాంతంగా చెప్పవచ్చు. శుష్క డ్రై ఏరియా అది మొత్తం. ఓకే. నెక్స్ట్, రాజస్థాన్ రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రత ఏ నెలలో నమోదైంది, ఏ నెలలో నమోదైంది, అది ఎంత అని సెకండ్ క్వశ్చన్ కూడా 35 క్వశ్చన్ కూడా ఇచ్చినాడు. సో ఈ రెండు క్వశ్చన్లకి లింకు. మనకు మే నెలలో మనకు 50 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత నమోదవుతుంది రాజస్థాన్లో. భారతదేశంలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతం. భారతదేశంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతం అత్యల్ప ఉష్ణోగ్రతలు కార్గిల్ సమీపంలోని ద్రాస్ అని అనమాట. భారతదేశంలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతం ఏంటంటే కార్గిల్ సమీపంలోని ద్రాస్. 37 కార్గిల్ సమీపంలోని ద్రాస్ వద్ద నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రత. అక్కడ మనకు రాజస్థాన్లో అత్యల్ప ఉష్ణోగ్రత 50 అన్నాం కదా, ఇక్కడ ఎంత అయింది అంటే -40 సెంటీగ్రేడ్ వద్ద మనకు నమోదైంది. 38 ద్రాస్ వద్ద అత్యల్ప ఉష్ణోగ్రతను ఏ నెలలో నమోదు చేశారు? ఏ నెలలో నమోదు చేశారు ద్రాస్ వద్ద మనకు అత్యల్ప ఉష్ణోగ్రత అంటే నవంబర్ నెలలో. అంటే ప్రజెంట్ నవంబర్ జరుగుతుంది కాబట్టి నవంబర్ నెలలో జరిగింది. అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతం మాన్సిన్రామ్ ఫ్రెండ్స్. ఇది 3 సార్లు వచ్చింది క్వశ్చన్ నాకు. మాన్సిన్రామ్లో నమోదయ్యే అత్యధిక వర్షపాతం ఎంత అన్నాడు మనకు. సో 1140 సెంటీమీటర్లు. ఇక చూడండి, మనకు ఈ రెండు మనకు మేఘాలయలో ఉంటుంది. మేఘాలయలో కాశీకొండలో ఉంటాయి. ఓకే. మనకి ఇంతకుముందు జెరూసలేం కాదు, చిరపుంజి కూడా ఇక్కడే ఉంటుంది మనకు మేఘాలయలో. సో నెక్స్ట్ క్వశ్చన్, అత్యల్ప వర్షపాతం నమోదయ్యే జైసల్మీర్ ఏ రాష్ట్రంలో ఉంది? ఇక్కడే ఉంటుంది. సో రాజస్థాన్లోని జైసల్మీర్ ఈ నమోదయ్యే అత్యల్ప వర్షపాతం ఎంత అన్నాడు. అత్యల్ప వర్షపాతం ఎంత వస్తుంది మనకు అంటే 11 సెంటీమీటర్లు వస్తుంది. సెంటీమిల్లీమీటర్లు. ఓకే. నెక్స్ట్, తీర ప్రాంతం నుండి భారతదేశానికి ఎక్కువ దూరం పోయే తీవ్ర వాతావరణ పరిస్థితులు ఉండే శీతోష్ణ స్థితి. తీర ప్రాంతం నుండి భూభాగానికి ఎక్కువ దూరం పోతే తీవ్ర వాతావరణ పరిస్థితులు ఉండే శీతోష్ణ స్థితి. దాన్ని ఏమంటారు అంటే ఖండాంతర్గత శీతోష్ణ స్థితి. మార్చి సెప్టెంబర్ నెలల మధ్య ఋతుపవనాలు ఏ దిశ నుండి వీస్తాయి? మార్చి సెప్టెంబర్ మధ్య ఋతుపవనాలు ఏ దిశ నుంచి వస్తాయి అంటే ఈ దిశ నుంచి వస్తాయి, ఈశాన్య దిశ. వేసవిలో భారత భూభాగంపై ఏ వ్యవస్థ ఏర్పడుతుంది? తీవ్ర అధిక పీడన వ్యవస్థ. ఓకే. వేసవిలో మనకు ఎందుకు వర్షం రాదో మనకు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. మనకు వర్షాలు రావాలంటే అది అల్పపీడన వ్యవస్థ ఏర్పడాలి. అల్పపీడన వ్యవస్థ ఏర్పడితే ఇక్కడ అల్పపీడన వ్యవస్థ ఏర్పడింది అనుకో, ఇక్కడ చుట్టూ అధిక పీడన వ్యవస్థ ఉండే వాటిని అక్కడి నుంచి ఇక్కడ మనకు ఫాస్ట్గా వస్తాయి కాబట్టి ఇక్కడ అల్పపీడన వ్యవస్థల మధ్య వర్షం కురుస్తుంది. సో వేసవిలో మనకు తీవ్ర అధిక పీడనం ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి వేరే చోటుకి వెళ్తుంది మనకు. సో అందుకని వర్షాలు మనకు వేసవి కాలంలో రావు. అధిక పీడన ప్రాంతం నుండి అల్పపీడన ప్రాంతం వైపు గాలులు వీయటాన్ని ఏమంటారు? నైరుతి ఋతుపవనాలు అంటారు. సో భారతదేశానికి వచ్చే ఋతుపవనాలను ప్రారంభంలో ఏమని పిలుస్తారు? అంటే మీకు నిన్ననే చెప్పిన ఇది, ఇంతకుముందు క్వశ్చన్ వచ్చింది మనకు. సో ఏమని పిలుస్తారు అంటే ఆగ్నేయ వ్యాపార పవనాలని పిలుస్తారు. నెక్స్ట్ 49, భారతదేశ వాతావరణాన్ని ఎన్ని ఋతువులుగా విభజించవచ్చు? అంటే 5 ఋతువులుగా విభజించవచ్చు. లాస్ట్ క్వశ్చన్, మన టెక్స్ట్ బుక్లో ఇచ్చిన లాస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఒక్క నిమిషం,
ఓకే. జూన్ మధ్య నుండి సెప్టెంబర్ మధ్య వరకు ఉండు కాలం ఏదన్నాడు? జూన్ మధ్య నుండి సెప్టెంబర్ మధ్య ఉండే కాలం ఏది అంటే వేసవి కాలం అని ఇచ్చినాడు. మనకు టెక్స్ట్ బుక్లో ఇదే ఆన్సర్ ఇచ్చారు కాబట్టి మనం ఇదే నేర్చుకోవాలి ఫ్రెండ్స్. మనం వేరే బుక్లో వచ్చింటే మనం కరెక్షన్ చేసుకోవచ్చు, కానీ మనకు వేసవి కాలం రాదు అప్పుడు. కానీ ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఆన్సర్ మనకు వేసవి కాలం ఇచ్చాడు. సో సెకండ్ ఆన్సర్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు పురోగమన ఋతుపవనాలు అడ్వాన్స్ మాన్సూన్లో మన ఇండియాలో డయాగ్రామ్ ఎలా ఉందో చూడండి. స్టార్టింగ్ మనకు ఈక్వేటర్ దాటిన తర్వాత ఆగ్నేయ వ్యాపార పవనాలు మనకు నైరుతి వైపు దాటుతాయి. దానికి ఫస్ట్గా అడ్డు వచ్చే భూభాగం ఏంటంటే మన ఇండియన్ భూభాగం డెక్కన్ ప్లాట్యూ. ఇక్కడ చూడండి జూన్ ఫస్ట్ వీక్ ఉంది. ఇక్కడనే మనం అండమాన్ నికోబార్ దీవులు మయన్మార్ సైడ్కి వెళ్తే మే 25 ఉంది. ఈ మే 25 జూన్ 1 అంటే మనకు రెండు పాయలుగా చీలిపోయింది. తర్వాత మనకు కొరియాలసిస్ ఎఫెక్ట్. ఈ కొరియాలసిస్ ఎఫెక్ట్ కూడా మన టెక్స్ట్ బుక్ని తీసుకోవడం జరిగింది. దీన్ని కూడా ఒకసారి మీరు చూసుకోండి. నెక్స్ట్ మనకు సో అట్లనే మనకు ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ శీతోష్ణ స్థితి 6 రకాలని మనకు క్వశ్చన్ అడిగినాడు. ఆ 6 రకాలు కూడా ఒకసారి మీరు క్లారిటీగా చూసుకొని నోట్స్లో ప్రిపేర్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.